కాలుకున్న చెప్పు తీసి విన్ని కొట్టు. పదా కల్పన. నానా ఇంతసేపు ఎడిపోయి నానా, నాకు టెన్షన్ అయింది నానా. అమ్మా నీకు ఈ మధ్య బాగా అలవాటైందమ్మా. ఏం లేని దానికే ఊరికే టెన్షన్ పెట్టడం. ఏందో బిడ్డ, సరేలే కానీ ఎడిపోయింది ఇంతసేపు. ఏం లేదమ్మా, చెల్లి బొందలగడ్డకు పోక షాన్ రోజులు అవుతుంది అన్నది, అందుకే తీసుకొని పోయినా. ఏంది బొందల గడ్డక? ఏందో పోయి నీకు సరిపోలేదా జరిగింది? ఇంకోసారి కాలు బయటపడి నీ సంగతి చెప్తా. ఓ అమ్మ, అన్నకు కావాలని చెప్తాండే నన్ను తిట్టడానికి. ఏందన్నా నువ్వు నన్ను తిట్టితో? ఇద్దరు నా పనానికే తయారైంది. కూర్చో రసూల్. భూషణం గారు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ తన శరీరంలోకి మాత్రం ఒక ఆత్మను పంపించాలి. తనను చిత్రహింసలు పెట్టించాలి ఆ కల్పనను. అది కుదరను పని రసూల్. నీకు కుదరదా, లేకపోతే నీకు చేత కాదా? చచ్చిన శవం పోవాలి శ్మశానం. నా పేరు భూషణం. ఆ కల్పన శరీరంలోకే కాదు, ఏ శరీరంలోకి ఆత్మను పంపించాలన్నా మన పొలిమేరలో ఉన్న శ్మశానంలో నుంచే ఆత్మలను నిద్ర లేపాలి. లేపు మరి. చెప్పింది విను. మన ఊరు పొలిమేరలో ఉన్న ఒకే ఒక శ్మశానం బొందలగడ్డ. ఆ బొందలగడ్డలో ఉన్న ఆత్మలను దిగ్బంధనం చేశాడు మీ అన్న బిలాల్. అవునా? అయితే ఆ కల్పన శరీరంలోకి ఆత్మను పంపించలేమా? పంపలేము, కానీ దానికి ఒక మార్గం ఉంది. ఏంటి భూషణం అది? బిలాల్ పంచభూతాలను ఏకం చేసి 5 నిమ్మకాయలను బొందలగడ్డలో పాతిపెట్టి ఆత్మలను దిగ్బంధనం చేశాడు. నువ్వు బొందలగడ్డకు వెళ్ళి ఆ 5 నిమ్మకాయల్ని బయటికి తీసి ఆ నిమ్మకాయల్ని చితగ్గొట్టు. సరే. అలా చితగ్గొట్టిన నిమ్మకాయల నుంచి వచ్చిన ఆత్మల చెడు రక్తాన్ని ఆ కల్పన ముఖానికి పుయ్యు. నిమ్మకాయలు చిత కొట్టమంటే చిత కొడతాను, కానీ ఆ కల్పనకు ఎలా పుయ్యాలి? తనని ఎలా బయటకు తీసుకురావాలి? వాళ్ళ అన్న ఉంటాడు కదా. నువ్వేం కంగారు పడకు. నువ్వు నిమ్మకాయలు చితగొట్టిన సమయానికి ఆ కల్పనని నా సోయిలోకి తెచ్చుకొని నువ్వు నిమ్మకాయలు చితగొట్టిన 2 సెకండ్లలోపు నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరే భూషణం, వెళ్ళి వస్తా.